దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపుదారులకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం రాష్ట్ర ప్రజల తీర్పును కాలరాయడమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రక్షించాల్సిన వారే భక్షకులుగా మారి రాజ్యాంగ వ్యవస్థలను అధికార పార్టీ చేతిలో బందీగా మార్చారన్నారు. కాంగ్రెస్ పాలనలో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కన్న తల్లే బిడ్డను చంపడం ఎంత పాపమో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అంతే పాపమని విమర్శించారు. స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని బండి సంజయ్ తెలిపారు. పార్టీ మార్పుపై స్పీకర్ ఆధారాలు లేననడం అధికార దుర్వినియోగమేనని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అధర్మానికి అధికారం ముద్ర వేస్తే అది కాంగ్రెస్ అన్నారు. స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపులు జరగలేదని, స్పీకర్ తీర్పు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఒక వ్యక్తి ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో అదే 6 నెలల లోపలే ఇంకో పార్టీలో ఎంపీగా పోటీ చేసి వేరే పార్టీతో పోటీ చేసి స్పష్టంగా ప్రజలు చూసినటువంటి ఒక మన కళ్ల ముందు కనబడినా కూడా మరి స్పీకర్ గారు దాన్ని ఈ పార్టీ ఫిరాయింపు గారు కాదు అనేటటువంటి ఒక మాట చెప్పిన ఉందో ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమైన తీర్పు. ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రజల ఒక తీర్పుని అగౌరవపరిచినటువంటి తీర్పు. ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చీకటి రోజు. ధర్మం పీఠ మీద కూర్చొని ఆ ధర్మానికి పెద్ద పీట వేసినటువంటి స్పీకర్ గారు ఈరోజు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు తప్ప ఒక స్పీకర్ గా వ్యవహరించడం లేదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం చూస్తా ఉంటే అధర్మానికి నిజంగా అధికారం ముద్ర వేస్తే కాంగ్రెస్ కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో దానం నాగేందర్ విషయంలో గానీ, కడియం శ్రీహరి విషయంలో గానీ అనేకమైనటువంటి ఆధారాలతో ఉన్నప్పటికీ స్పీకర్ గారికి ఎందుకు కనబడలేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. అనేకమైనటువంటి నీతి మాటలు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము కోరుతాము. మేము ఇంకా న్యాయస్థానంలో దీని మీద పోరాటం చేస్తాం. న్యాయం ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో న్యాయానికి పీట వేయడానికి మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.